నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మంలో రేపటి సీఎం రేవంత్ రెడ్డి సభపై కొనసాగుతున్న సస్పెన్స్. భారీ వర్షాలతో పూర్తిగా బురదమయంగా మారిన మధిర సభా ప్రాంగణం. నేడు వరంగల్కు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదివాసీ గిరిజన తెగల ప్రతినిధుల సమ్మేళనానికి హాజరు. ఏలూరులోని ద్వారకా తిరుమల ఆలయంలో మరోసారి భద్రతా వైఫల్యం. స్వామివారి మూల విరాట్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పసిడి ప్రేమికులకు భారీ ఉపశమనం లభించింది. గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. హైదరాబాద్ విజయవాడ మార్కెట్లో ఇవాళ పసిడి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,000గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,31,100కు చేరింది. వీటికి తోడు వెండి ధర కూడా దిగొచ్చింది. ఇవాళ కిలో వెండి ధర 2,45,000గా నమోదైంది. పసిడి ప్రేమికులకు భారీ ఉపశమనం లభించింది. గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. హైదరాబాద్ విజయవాడ మార్కెట్లో ఇవాళ పసిడి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,000గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,31,100కు చేరింది. వీటికి తోడు వెండి ధర కూడా దిగి వచ్చింది. ఇవాళ కిలో వెండి ధర 2,45,000గా నమోదైంది.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా మదిరిలో రేపు జరగాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభపై ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సభా ప్రాంగణం పూర్తిగా బురదమయంగా మారింది. దీంతో సభ నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు మరి కాసేపట్లో సభాస్థలిని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. వర్షపు తీవ్రత, మైదానం పరిస్థితిని అంచనా వేసిన అనంతరం రేపటి సభను యథాతథంగా నిర్వహించాలా లేక వాయిదా వేయాలా అనే అంశంపై మంత్రులు తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఖమ్మం జిల్లా మదిరిలో రేపు జరగాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభపై ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సభా ప్రాంగణం పూర్తిగా బురదమయంగా మారింది. దీంతో సభ నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు మరి కాసేపట్లో సభాస్థలిని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. వర్షపు తీవ్రత, మైదానం పరిస్థితిని అంచనా వేసిన అనంతరం రేపటి సభను యథాతథంగా నిర్వహించాలా లేక వాయిదా వేయాలా అనే అంశంపై మంత్రులు తుది నిర్ణయం తీసుకోనున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి నితిన్ నవీన్ పర్యటన రెండో రోజుకు చేరింది. ఇందులో భాగంగా ఈరోజు ఆయన వరంగల్లో పర్యటించనున్నారు. వరంగల్లో నిర్వహించనున్న బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సదస్సుకు నితిన్ నవీన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం వరంగల్లోనే జరగనున్న ఆదివాసీ గిరిజన తెగల ప్రతినిధుల సమ్మేళనంలో కూడా ఆయన పాల్గొంటారు. తెలంగాణలో బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి నితిన్ నవీన్ పర్యటన రెండో రోజుకు చేరింది. ఇందులో భాగంగా ఈరోజు ఆయన వరంగల్లో పర్యటించనున్నారు. వరంగల్లో నిర్వహించనున్న బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సదస్సుకు నితిన్ నవీన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం వరంగల్లోనే జరగనున్న ఆదివాసీ గిరిజన తెగల ప్రతినిధుల సమ్మేళనంలో కూడా ఆయన పాల్గొంటారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో కలకలం రేగింది. దానువాయిగూడెంలోని ప్రభుత్వ పాఠశాలకు ఓ కాంట్రాక్టర్ తాళం వేయడం సంచలనంగా మారింది. మన ఊరు మనబడి పథకంలో భాగంగా పాఠశాల మరమ్మతులు చేసిన కాంట్రాక్టర్ అయోధ్య తనకు రావాల్సిన 11 లక్షల బిల్లు రాలేదంటూ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు గేటు బయట ఎండలో పడిగాపులు కాయాల్సిన వచ్చింది. బిల్లులు వెంటనే చెల్లించకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని కాంట్రాక్టర్ హెచ్చరించడంతో స్థానికంగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో కలకలం రేగింది. దానువాయిగూడెంలోని ప్రభుత్వ పాఠశాలకు ఓ కాంట్రాక్టర్ తాళం వేయడం అక్కడ సంచలనంగా మారింది. మన ఊరు మనబడి పథకంలో భాగంగా పాఠశాల మరమ్మతులు చేసిన కాంట్రాక్టర్ అయోధ్య తనకు రావాల్సిన 11 లక్షల బిల్లు రాలేదంటూ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు గేటు బయటే ఎండలో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బిల్లులు వెంటనే చెల్లించకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని కాంట్రాక్టర్ బెదిరించడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రెండు తెలుగు రాష్ట్రాల ఇవాళ కూడా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, ములుగు, భద్రాద్రి, ఆసిఫాబాద్, సూర్యాపేట, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. పలు చోట్ల పిడుగులు పడే ఆస్కారం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వర్షాలు పడనున్నట్లుగా అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. నేడు కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. అటు రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రెండు తెలుగు రాష్ట్రాల ఇవాళ కూడా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, ములుగు, భద్రాద్రి, ఆసిఫాబాద్, సూర్యాపేట, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం, హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. పలు చోట్ల పిడుగులు పడే ఆస్కారం ఉందని కూడా వెల్లడించింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వర్షాలు పడుతున్నట్లు అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. నేడు కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. అటు రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పరిధిలోని హిమాయత్ సాగర్ రిజర్వాయర్కు ఇన్ఫ్లో భారీగా పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన జలమండలి అధికారులు హిమాయత్ సాగర్ వద్ద గేట్లను ఎత్తేసి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ఒక ఫ్లడ్ గేట్ను సుమారుగా 1 అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ముసా నది పరివాహక ప్రాంత ప్రజలు, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. సంవత్సరం నువ్వే ఉంటావు అందరా, నువ్వు లేని జాత తాగుతుందా కొంచెం మంచి ప్రశాంత్ నిజామాబాద్ నగరంలో బీజేపీ కార్పొరేటర్ దౌర్జన్యం చర్చనీయాంశంగా మారింది. గాయత్రి నగర్కు చెందిన ఓ కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉన్న ఇంటి సమస్యపై కార్పొరేటర్ రాజేందర్ తలదూర్చారు. బాధితుల ఇంటికి తాళాలు వేసి ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ దంపతులపై దౌర్జన్యానికి దిగారు. కార్పొరేటర్ తీరుపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా సొంత పార్టీ కార్పొరేటర్ వ్యవహారంపై జిల్లా బీజేపీ నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. నేను కూడా లాస్ అయింది అట్లా 10,000, నేను కూడా 20,000 లాస్ వచ్చా, నేను కూడా వేరే అమ్ముకుంటా. నీవు చేసినట్టు ఇట్లా ఇట్లా సెటిల్మెంట్ దాన్ని చేస్తున్నా అంటున్నాడు. ఇప్పుడు కరెక్ట్ కాదు కదా అయినా. ఇప్పుడు మా తమ్ముడు అన్న, మా తమ్ముడితో మాట్లాడు. నువ్వు కార్పొరేటర్ ఉండాలా, ఏం చేస్తాడు చేసుకుంటాడు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకు ఒకవేళ బెదిరించకపోతే ఓల బారా
రాష్ట్ర ప్రభుత్వం గంజాయి మత్తు పదార్థాల రవాణాపై విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నా పూర్తిగా గంజాయి మహమ్మారిని అరికట్టలేకపోతుంది. పోలీసు అధికారులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మత్తు పదార్థాల నిర్వహణ చర్యలు చేపడుతున్నప్పటికీ గంజాయి ఎక్కడో ఒక చోట కిలోల కొద్దీ దొరుకుతూనే ఉంది. ఈ మహమ్మారి బారిన పడి చాలామంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అయితే అన్నమయ్య జిల్లా సదుం మండలంలో తనిఖీకి వెళ్లిన పోలీసులపైనే గంజాయి మత్తులో దాడి చేసినటువంటి సంఘటనలు నెలకొన్నాయి. ప్రజలు పోలీసులకు మద్దతు తెలిపి ఈ మహమ్మారిని సమూలంగా దూరం చేయాలంటున్న లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ మొహమ్మద్తో మా ప్రతినిధి మునయ్య ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి మార్గద్రవ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ గంజాయి రవాణాను అరికట్టే దానిలో విఫలమైందని చెప్పవచ్చు. మొత్తమైన అధికారులు అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనే గట్టి చర్యలు తీసుకునేటప్పటికీ గంజాయి రవాణా ఆగడం లేదు. ఎక్కడ చూసినా కిలోల కొద్దీ గంజాయి అయితే దొరుకుతూనే ఉంది. ఎంతోమంది అరెస్ట్ అవుతున్నారు. వారిపైన కఠినమైన చర్యలు లేకుండా పోవడంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అనుకుంటున్నారు ప్రజలైతే. మొత్తంపైన దీనిపై మనతో మాట్లాడడానికి రాయచోటి లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ మొహమ్మద్ గారు ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు గంజాయి పైన తీసుకుంటుంది, అయినప్పటికీ గంజాయి రవాణాను అరికట్టడంలో విఫలమైందని అంటున్నారు ప్రజలైతే. దీనిపైన ఎలా చూస్తారు? ముఖ్యంగా ఏఎన్ఎన్ ఛానల్ వారికి యాజమాన్యానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా చక్కమైన సందేశాన్ని నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ యాజమాన్యానికి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ గాంజాయి డ్రగ్స్ అనేది మన రాష్ట్రంలో దేశంలోనే ఎక్కువ యువత మరియు అనేక మన ఆడవాళ్ళు కానీ ఎవరైనా ఎక్కువ కనిపించడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో. దానికి మన రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ పటిష్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ, ఎంత గట్టి చర్యలు తీసుకున్నప్పటికీ కానీ దానికి నివారణ చేసేదానికి విఫలం జరుగుతుందని జనాల్లో సందేహాలు ఉన్నాయి. కానీ దీని మీద అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పోలీస్ శాఖ వారు నిర్వహిస్తూ, స్వచ్ఛంద సంస్థల వారు కానీ మా లయన్స్ క్లబ్ వారు కానీ మనము స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్స్, కాలేజెస్లో, పబ్లిక్ ప్లేసుల్లో అన్ని దాంట్లో మనము అవేర్నెస్ నిర్వహిస్తున్నాం పోలీస్ శాఖతో కలిసి. అయినప్పటికీ కూడా మనము దీన్ని నిర్మూలన చేయలేకపోతున్నామంటే జనాల్లో కానీ ఇది చైతన్యం పెంపొందించుకోవాలి. ఏ ఇంటిమేషన్ మన చుట్టుపక్కల ఎటువంటి మాదక ద్రవ్యాల మీద, ఈ గంజాయి దీని మీద మత్తు పదార్థాలు మన ముఖ్యంగా యువత దీనికి బానిసే వాళ్ళ జీవితం నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళ ఆరోగ్యం పరంగా కానీ చాలా చెడిపోతున్నారు. మనకి ఎందుకలని చుట్టుపక్కల జరిగేటని మనం చూస్తున్నట్లుంటే దీన్ని అరికట్టలేము. మనకు తెలిసినంత వరకు పోలీస్ శాఖకి మనకు తెలిసిన యాంటీ డ్రగ్స్ మీద స్పెషల్ టీం ఉంది. దాని మీద వాళ్ళందరికీ తెలియజేసి వాళ్ళకి సహకరిస్తే దీన్ని నిర్మూలన మన పిల్లల నుంచి మన పెద్దలకి మన జనాలకు అందరూ మనం రక్షించుకోగలము. మన ఎందుకులని అనుకుంటే దీన్ని ఇట్లే రాబోయే రోజులు ఇంకా స్ప్రెడ్ అయ్యి అనేక ప్రమాదాలకి గురవుతున్నాము. మీరు ఎక్కడైనా ఇంటిమేషన్ పోలీస్ శాఖకి మిగతా వారికి ఎవరికి తెలియజేసినా కూడా మీ పేరు అనేది గోప్యంగా ఉంచుతారు. ఎవరు మీ పేరు అనేది బయట చెప్పరు. మీరు దానివల్ల కొంతమంది అపోహలు చెంది మనం చెప్తే ఫలానా వాళ్ళు ఫోన్ చేసినారని చెప్తారు, మాకెందుకని అట్లా అనుకోవడం వల్లే ఈ గాంజాయి డ్రగ్స్ అనేది ఈ మధ్యకాలంలో మన దేశంలోనే ఎక్కువ అవుతుంది. దానికి ప్రభుత్వాలు కానీ అనేక చర్యలు తీసుకున్నప్పటికి కూడా అనేక రకాల డిఫరెంట్ యాంగిల్స్లో కూడా డిఫరెంట్ మత్తు పదార్థాల ద్వారా యువత చెడిపోతుంది. కాలేజెస్లో అంతా ర్యాగింగ్. దీనికి ఆ గంజాయి తీసుకోవడం వల్ల ముఖ్యంగా యువతకి వాళ్ళ లైఫ్ స్పైల్ చేసుకుంటున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు దీన్ని చైతన్యం పెంపొందించుకొని జనాల్లో అవేర్నెస్ తెచ్చుకోవడం తప్ప దీన్ని అరికట్టలేమని తెలియజేసుకుంటున్నాను. మొత్తమైన గంజాయిని నిర్మూలించేందుకు పోలీస్ వ్యవస్థ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తీసుకుని వచ్చి గంజాయిని ఖచ్చితంగా నిర్మూలిస్తామనేది అయితే చెప్తున్నారు. మొత్తమైన వీళ్ళు చెప్తున్నప్పటికీ ఈ గంజాయి రోజుకు పెరుగుతూనే ఉంది. దీన్ని నిర్మూలించాలంటే ఒక పోలీస్ వ్యవస్థకు ఎలాంటి స్వచ్ఛంద సంస్థలైన ప్రజలు కానీ సహకారం అందించాలి. నిజమే అండి. పోలీస్ వ్యవస్థ చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని మారుమూల ప్రాంతాల్లో కానీ, గ్రామీణ ప్రాంతాల్లో కానీ, మరియు పట్టణాల్లో కానీ స్పెషల్ టీమ్గా ఏర్పడి మఫ్తీలలో కానీ ఇలా చాలా అనేక విధాలుగా పోలీస్ శాఖ దీన్ని కట్టుదిట్టం చేసుకుని దీన్ని టీంలుగా ఏర్పడి చేస్తున్నారు. దానికి మనం ప్రజలందరము సహాయ సహకారాలు అందించి పోలీసు వారికి సహకరించాలో ఎంతైనా అవసరం ఉంది. మరియు ముఖ్యంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు ధీరజ్ కొన్నిబుల్లి ఐపీఎస్ గారు దీన్ని మన అన్నమయ్య జిల్లాలో మదనపల్లి కేంద్రంగా
సపరేట్గా దీన్ని కేంద్రం పెట్టి డ్రగ్స్ గంజాయిలు ఎవరెవరు చిక్తారు, ఎవరెవరు కేసుల్లో ఉన్నారో ఆ యువత కానీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని సపరేట్ అక్కడ కేంద్రం పెట్టి మదనపల్లిలో వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తూ ప్రభుత్వమే భరిస్తూ వాళ్ళకి 3 times ఫుడ్ బెడ్ అక్కడే అరేంజ్ చేస్తూ వాళ్ళు ఏ చెడు అలవాట్లకు లోను కాకూడదనే ఉద్దేశంతో స్పెషల్ డ్రో పెట్టి మన అన్నమయ్య జిల్లా పోలీసు వారు ఎంతో కృషి చేస్తున్నారు. ఎస్పీ గారు అట్లే రాయచోటి చుట్టుపక్కల కానీ ఇన్స్పెక్టర్ చలపతి గారు కానీ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్లు చూసాము. కేజీలు గంజాయి చిక్కి యువత దానివల్ల చాలా నష్టపోతున్నారని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ చుట్టుపక్కల ఈ రాయచోటి పోలీస్ శాఖ వారు కానీ చుట్టుపక్కల అన్ని ఊర్లలో అన్ని విలేజెస్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిర్మూలనలో వెనకబడిపోయే కారణము బయట రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి స్థానికంగా ఏర్పరచుకొని ఇక్కడగా పనులు చేసుకుంటూ వారి వల్లనే కూడా ఈ గంజాయి రవాణా అనేది ఎక్కువ అవుతుంటుంది. బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకు మాకేముందిలే అని ఎక్కువ భాగంలో కూడా వాళ్ళు చేరవేస్తున్నట్టయితే తెలుస్తుంది. దీనిపైన ఎలా చూడొచ్చు అంటారు? నిజమే అండి. బయట రాష్ట్రాల నుంచి ఇక్కడ అనేక వాళ్ళ ఉపాధి కోసం ఇక్కడికి స్థావరం ఏర్పరచుకొని ఇక్కడ వచ్చి వాళ్ళు అనేక వివిధ హోటల్స్లో టైల్స్ వర్క్, గ్రానైట్ వర్క్స్, ఈ హోటల్స్ ఇట్లా రకరకాల డిఫరెంట్ వ్యాపారాల్లో వాళ్ళు బేల్దార్ పని, తాపీ మేస్త్రి ఇట్లా చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తప్పు లేదు. ఇట్లా మీరు చెప్పడం అనేక బీహారు ఇట్లా రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ రాజస్థాన్ ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ గంజాయి జరుగుతున్నదనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు, మన రాయచోటి ఇన్స్పెక్టర్ గారు కానీ ఈ మధ్య కాలంలోనే ఇక్కడ రాయచోటి సరౌండింగ్ ఎవరెవరు వర్క్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారని వాళ్ళ డేటా అంతా స్వీకరించడం జరిగింది. వాళ్ళ ఆధార్ కార్డు ఎక్కడ పని చేస్తాను ఏమని స్పెషల్ డ్రైవ్ పెట్టి రాయచోటి పోలీస్ స్టేషన్లో వాళ్ళ ఆధారాలని వాళ్ళ ఆధారాలను చూపించి ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ముఖ్యంగా ఈ గంజాయి అరికట్టేందుకు ఈ పోలీస్ శాఖ ఈ చర్య తీసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. మొత్తం పైన అన్నమయ్య జిల్లాలో నిన్న సదంలో జరిగినటువంటి పోలీసులపై అంటే ఒక ఎస్ఐ పరిశీలన నిమిత్తం వెళ్ళినప్పుడు అంటే గంజాయి సేవించినటువంటి వారు దాడి చేయడం చూస్తే ఎలా చూస్తారు? ఇది చాలా బాధపడాల్సిన విషయము. ఎందుకంటే అన్నమయ్య జిల్లా పొంగునూరు కాన్స్టిట్యున్సీలో సదుంలో నేను నిన్న మొన్న పత్రికా ముఖ ద్వారా చూడడం జరిగింది. ఇంట్రాగేషన్ చేయడం అప్పటికే వాళ్ళు మత్తు పదార్థం స్వీకరించడం వల్ల పోలీస్ శాఖ ఇంట్రాగేషన్ వాళ్ళకే ఎదురుదాడి చేసి పోలీసుకే ఒక ఎస్ఐ గారికి కానిస్టేబుల్కి ఇట్లా గాయపరచడం చాలా బాధమైన విషయము, చాలా హేయమైన చర్య. ఎందుకంటే పోలీస్ శాఖ ఉండడం వల్లే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇంత కదిలిన వల్లే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనము ఇంత స్వచ్ఛందంగా ఇండిపెండెన్స్గా బతకగలుగుతున్నామంటే ఆ పోలీస్ శాఖ దేశ సరిహద్దుల్లో వీర జవాన్లు ఆర్మీ వ్యవస్థ ఉంది కాబట్టి ఇన్ని స్వచ్ఛందంగా మనం ఇండిపెండెన్స్గా బతకగలుగుతున్నాము. మనం ఈ పోలీస్ శాఖ ఇంత 24 hours పని చేస్తుంది కాబట్టి ఇంత స్వచ్ఛందంగా మన ఇళ్ళలో మనం జీవనం సాగిస్తుంటున్నాము. అలాంటి వారిపై ఎదురుదాడి చేయడం చాలా దురదృష్టకరమైన విషయం. ఇలాంటి వారిపై పోలీస్ శాఖ వారు కఠినమైన చర్యలు తీసుకొని ఇట్లాంటి చర్యలు మరలా పునరావృతం కాకుండా మరొకరు చేయాలంటే కానీ భయం పుట్టేటట్టు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఈ గౌరవ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారికి విన్నవించుకుంటున్నాము. మొత్తం పైన జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, పోలీసులు అయితే మారుమూల ప్రాంతాలలో కూడా గంజాయిని అరికట్టేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ స్కూళ్ళల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తెచ్చున్నప్పటికీ గంజాయి రవాణా అయితే జరుగుతూనే ఉంది. దీనిపై ప్రజలు స్వచ్ఛందంగా పోలీసులకు చేరవేస్తే తప్ప పోలీసులు ఒక్కరు మాత్రమే ఈ పని చేయలేరని తెలుపుతున్నారు. మొత్తం పైన పోలీసులు పరిశీలనలో వెళ్ళినటువంటి పోలీసులపై అప్పటికే గంజాయి సేవించినటువంటి 2 వ్యక్తుల్లో దాడి చేయడం అనేది నీచమైన చర్యని తెలుపుతున్నారు. మొత్తమైన ఇలాంటి సంఘటనలను నిర్మూలించేందుకు ప్రజలు కూడా తమ వంతుగా సహాయం అందించాలని తెలుపుతున్నారు. లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ మహమ్మద్ గారు. కెమెరామెన్ బాబ్జీతో